ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే ఆదివారం అష్టమి తిథి. చాలా శక్తివంతమైన రోజు. రూపాయి బిళ్లతో ఇలా చేస్తే కనుక బిచ్చగాడు కూడా కుబేరుడు అవ్వటం ఖచ్చితంగా ఖాయమనే చెప్పుకోవాలి. అంతటి విశిష్టత ఈ రోజుకి అలాగే ఈ యొక్క పరిహారానికి ఉంటుంది. అయితే ఆదివారం అలాగే అష్టమి తిథి కలిసి వచ్చినటువంటి ఈ అత్యంత శక్తివంతమైన రోజు మీరు రూపాయి బిళ్లతో చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి, ఆ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు మనం పొందుకోగలుగుతాం, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చంద్రమానం ప్రకారం పక్షం రోజుల్లో 8వ తిథి ఈ యొక్క అష్టమి అనేది. ఈ యొక్క అష్టమి తిథికి అధిదేవత శివుడు. అయితే అష్టమి తిథి అనేది చాలా ప్రత్యేకమైంది, చాలా శక్తివంతమైనదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆదివారంతో కలిసి రావటం మూలంగా ఈ రోజుకు మరింత ప్రత్యేకత అనేది కనిపిస్తుంది. అయితే ఈ యొక్క అష్టమి తిథితో చాలా పండగలు, పర్వదినాలు కూడా ఉంటాయి. అయితే అష్టమి తిథి రోజే దుర్గాష్టమి పర్వదినం కూడా వస్తుంది. ఈ దుర్గాష్టమి పర్వదినానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ విధంగా అష్టమి తిథితో చాలా పండగలు, పర్వదినాలు కూడా వస్తాయి. అష్టమి తిథి ఆదివారంతో కలిసి రావటం మూలంగా ఈ రోజుకు మరింత ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది. అయితే ఆదివారం అనేది కొన్ని రకాల పరిహారాలకు చాలా ప్రభావవంతమైన రోజనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల పరిహారాలు పాటించడానికి కూడా ఈ రోజు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం సూర్యారాధన చేయటం విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. అలాగే ఆదివారం రోజు ఎవరైతే సూర్యాష్టకాన్ని పఠిస్తారో వారికి నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యుడి ప్రభావం చేత గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ప్రతి రాశి వారు కూడా ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా ఆదివారానికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే మన సనాతన ధర్మంలో ప్రతి రోజుకు ఒక విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత ప్రకారం ఆ యొక్క దేవీ దేవతల యొక్క పూజ కాని, ఉపాసన కాని, ఆరాధనల వంటివి ఆచరించటం సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టత. అయితే ఆదివారం ఏ వ్యక్తి అయినా సరే ఆచరించవలసినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే ఆదివారం రోజు మీరు కొన్ని రకాల పరిహారాలు పాటించటం మూలంగా కూడా మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు. అయితే ఖచ్చితంగా ఆదివారం రోజు సూర్యారాధన చేసుకోండి. ఉదయం లేవగానే ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సూర్యాష్టకం పఠించిన వారికి మీ జీవితంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే ఆదివారం అష్టమి తిథి కలిసి వచ్చినటువంటి రోజు మీరు రూపాయి బిళ్లతో చేయవలసినటువంటి పరిహారం గురించి మనం చూసినట్లయితే కనుక ఉదయం ఖచ్చితంగా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. మీకు ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అలాగే దీపారాధన కూడా ఖచ్చితంగా చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలలోపు ఈ చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మీరు దీపారాధన చేసుకునే సమయంలో ఆ లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు ₹1 నాణాన్ని ఉంచండి. ఒక పళ్ళెంలో ఈ యొక్క నాణాన్ని ఉంచండి. అలాగే లక్ష్మీదేవి ఫోటోకి ఏ విధంగా అయితే మీరు కడిగి బొట్లు పెడతారో, అంటే గంధపు బొట్టు అలాగే కుంకుమ బొట్టు పెడతారో, అదేవిధంగా రూపాయి నాణానికి జలాభిషేకం చేయండి. అంటే నీటితో ఆ యొక్క ప్లేట్లో ఉన్నటువంటి రూపాయి నాణానికి అభిషేకం చేయండి. ఆ తర్వాత ఆ యొక్క ప్లేట్లోని నీళ్లను పారపోసేసి ఆ యొక్క రూపాయి నాణానికి గంధపు బొట్టు పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీరు ఒకసారి కళ్ళు మూసుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలని, ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి. మీరు పక్కన వ్యక్తితో కావచ్చు, మీ సొంత మనిషితో ఏ విధంగా అయితే మీ యొక్క బాధలను షేర్ చేసుకుంటారో అదేవిధంగా ఆ లక్ష్మీదేవికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా చెప్పుకోండి. మీ కుటుంబంలో ఎవరైతే దరిద్రాలతో, దుఃఖాలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు ఆ యొక్క రూపాయి నాణాన్ని అదేవిధంగా 11 నిమిషాల పాటు ఆ యొక్క లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి. అంటే సమయం 11 నిమిషాల కంటే తక్కువగా
మీరు ముందు తీసేయకూడదండి. 11 నిమిషాల వరకు ఆ యొక్క ఫోటో ముందు ఆ యొక్క రూపాయి నాణాన్ని అదే విధంగా ఉంచేసిన తర్వాత ఆ యొక్క రూపాయి నాణాన్ని చిన్న ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దాంట్లో మూటలాగా కట్టేసేయండి. ఈ విధంగా కట్టేసిన మూటను తీసుకుని వెళ్లి మీరు డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క ఎర్రటి వస్త్రంలో మూట కట్టినటువంటి రూపాయి నాణాన్ని పెట్టండి. అంటే దీన్ని మీరు ఖర్చు చేయకూడదండి. మళ్ళీ ఇటువంటి పరిహారం చేసేంత వరకు ఆ యొక్క రూపాయి నాణం అదే విధంగా ఉంచాలి. కాబట్టి మీరు పొరపాటు పడకుండా ఉండటానికి ఆ యొక్క రూపాయి నాణ్యాన్ని ప్రత్యేకంగా ఉంచడానికి ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టేయాలి. ఈ యొక్క ఎరుపు రంగు అనేది కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టినట్లయితే కనుక అది ధనాకర్షణ స్వభావాన్ని పొందుకుంటుంది. ఈ విధంగా మీరు ధనం దాచుకునే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క రూపాయి నాణాన్ని పెట్టుకుంటే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయ్యే విధంగా ఆర్థిక సమస్యలు అన్నీ కూడా వారి జీవితంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికపరమైన అంశాల విషయంలో మీకున్నటువంటి దరిద్ర బాధలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అపర కుబేరులవుతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం అష్టమి తిథి కలిసి వచ్చినటువంటి అతి శక్తివంతమైన రోజు రూపాయి బిళ్లతో ఈ చిన్న పరిహారం చేయండి. ఇక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటి అంటే కనుక మీరు పూజ చేసే సమయంలో అంటే ఎప్పుడైతే మీరు దీపారాధన చేస్తారో కనీసం వారానికి ఒకసారైనా సరే, శుక్రవారమైనా సరే అండి, దీపారాధన చేసే సమయంలో ఒకసారి ఆ యొక్క మూట ఏదైతే ఉందో అంటే మీరు నాణెం పెట్టి మూటలాగా కట్టారు కదండి, దాన్ని పూజా మందిరంలో పెట్టి మీరు ధూపం చూపించండి. పూజ అనంతరం తీసుకుని వెళ్లి మళ్లీ అదే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే దానికి ఉన్నటువంటి శక్తి మరింతగా రెట్టింపుగా మారుతూ ఉంటుంది. ధనాకర్షణ స్వభావాన్ని మరింతగా అది పుంజుకుంటుంది. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ధనధాన్యాలకి కొదువ అనేది ఉండదు. మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబంలో ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో వారికి సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుంది. ఉద్యోగం రాక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఉద్యోగం దొరకటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, ఆర్థిక పెరుగుదల ఉండటం, అలాగే అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊపి నుండి బయటపడటం, ఈ విధంగా ఆర్థికపరమైన అంశాలన్నింటిలో కూడా మీకు చక్కటి విజయం అనేది లభిస్తుంది. వ్యాపార సంస్థలు నడుపుతున్న వారికి వారి యొక్క జీవితంలో మునుపు ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని మీరు చూస్తారు. వ్యాపారం దినదినం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తుంది. ఈ విధంగా వ్యాపార అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పెరుగుదల మీ జీవితంలో మీరు ఊహించలేని విధంగా రెట్టింపు ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు అతి త్వరలో కోటీశ్వరులు కావటం కూడా ఖాయమనే చెప్పుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఆదివారం అష్టమి తిథి కలిసి వచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన రోజు మీరు ఖచ్చితంగా ఈ విధంగా చిన్న పరిహారం రూపాయి నాణంతో చేయండి. దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు, ఎక్కువగా సమయం కేటాయించాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నారంటే మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.